నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. జిల్లా డైరీలో హెడ్లైన్స్ చూద్దాం. నందికొండ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం. చైర్మన్, వైస్ చైర్మన్ కు వ్యతిరేకంగా 9 మంది ఓటు. పాలకొల్లులో జగనన్నతో జనం, గోపన్నతో మనం. ప్రజల సమస్యలు పరిష్కరిస్తానన్న గూడాల గోపాలరావు. తణుకులో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. వైసీపీ అరాచకాలు తట్టుకోలేక చేరారన్న ఆర్మిల్లి. పాసమైలారం పారిశ్రామిక వాడలో కలెక్టర్ తనిఖీలు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్న క్రాంతి. ఓయూలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు. ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు భారీ ర్యాలీ. రైట్కి డీటెయిల్స్ చూసుకుంటే, సిద్దిపేట జిల్లా కొమరవెల్లి రైల్వే స్టేషన్లో శంకుస్థాపన కోసం కొమరవెల్లి ఆలయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ దాస్ యాదవ్ చేరుకున్నారు. వారితో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి, మోహన్ దాస్ యాదవ్, ఇతర నేతలకు ఆలయం అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కొమరవెల్లి మల్లన్నకు ప్రత్యేక పూజల అనంతరం పూజారులు వారికి ఆశీర్వచనం అందించారు. అనంతరం రైల్వే స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు గతంలో ఇచ్చిన అవిశ్వాస తీర్మానం గురువారం నెగ్గింది. మిర్యాలగూడ ఆర్డీఓ సమక్షంలో ఈ అవిశ్వాస పరీక్ష నెగ్గింది. నందికొండ మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో ఒకరు మృతి చెందారు. మిగతా 11 మందిలో చైర్మన్ కర్ణా అనూషారెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్ హాజరు కాలేదు. దీంతో హాజరైన 9 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినట్లు ఆర్డీఓ తెలిపారు. అవిశ్వాస పరీక్ష సందర్భంగా సాగర్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మీద ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈరోజు 11:30కు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి అవసరమైనటువంటి పూర్వకం 8 మంది, 9 మంది దీనికి హాజరు కావడం జరిగింది. సో మీద నందికొండ మున్సిపల్కి సంబంధించి చైర్మన్ మరియు వైస్ చైర్పర్సన్ మీద ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి 9 మంది మద్దతు తెలపడం జరిగింది. కావున ఇద్దరి మీద, చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ మీద ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ఈరోజు ప్రకటించి సంబంధిత ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. ఆధారైన 9 మంది మద్దతుగానే చేశారు, వ్యతిరేకంగా ఎవరు చెప్పారు. మున్సిపాలిటీకి సంబంధించి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మీద ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈరోజు 11:30కు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి అవసరమైనటువంటి పూర్వకం 8 మంది, 9 మంది దీనికి హాజరు కావడం జరిగింది. సో నిజం గెలవాలి ఓదార్పు యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నారా భువనేశ్వరి పర్యటించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టును టీవీలో చూస్తూ శ్రీకంఠపురం వాసి టీడీపీ సీనియర్ నేత అంజనప్ప మృతి చెందారు. అంజనప్ప కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. అంజనప్ప చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంగా చెక్కు అందజేశారు. అన్ని విధాలుగా టీడీపీ సహాయ సహకారాలు అందిస్తుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
జగన్ పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు టీడీపీ రాష్ట్ర నాయకులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో అత్యంత ధనవంతులు కావాలన్న లక్ష్యంతో జగన్ పాలన చేస్తున్నారన్నారు. వైసీపీ దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన బ్రిటిష్ పాలనను తలపిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పాలకొల్లు 10వ వార్డులో జగనన్నతో జనం గోపన్నతో మనం 2వ రోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు పాల్గొన్నారు. వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని గోపి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని వైసీపీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పలువురు వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలో పలువురు వైసీపీ నాయకులు చేరారు. తణుకు మండలం కోనాల గ్రామానికి చెందిన సుమారు 25 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారని ఆరమిల్లి రాధాకృష్ణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తట్టుకోలేక వారంగా టీడీపీలో చేరారని ఆరమిల్లి చెప్పారు. వచ్చే రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని ఆరమిల్లి రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. జై తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, రాధాకృష్ణ నాయకత్వం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్, జై లోకేష్, జై తెలుగుదేశం పార్టీ, జోహార్ ఎన్టీఆర్, రాధాకృష్ణ నాయకత్వం, జై చంద్రబాబు, జై చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటికిన సత్యనారాయణ గారు, అదేవిధంగా కట్ట అబ్బులు గారు, కట్ట శ్రీను గారు, కత్తుల శ్రీను గారు, ఆకుల రాంబాబు గారు, వెలగన శ్రీనివాస్ గారు, వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బీసీ అండ్ ఎస్సీ వర్గానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు. వీరందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పట్ల కానీ, అలాగే ఈ నియోజకవర్గంలో చేసినటువంటి పరిపాలన పట్ల కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తితో మరలా రాబోయే రోజుల్లో కోనాల గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ వివిధ పెద్దలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం సంతోషం. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో టీడీపీకి కొత్త ఉత్సాహం వచ్చి చేరింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో వైసీపీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి అట్లా చిన్న వెంకటరెడ్డి చేరారు. టీడీపీలో చేరుతున్న సందర్భంగా చిన్న వెంకటరెడ్డి నర్సారావుపేట నుండి ఉండవల్లికి భారీ కార్ల ర్యాలీతో వచ్చారు. నర్సారావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ సారథ్యంలో ఈ కార్ల ర్యాలీ కొనసాగింది. మరి అద్దంకి నియోజకవర్గం నుంచి సంతమాలూరు మండలం వైసీపీ సీనియర్ నాయకులు అట్లా చిన్నంకరెడ్డి గారు, వారికి నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్తో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మరి ఎమ్మెల్యే రవికుమార్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వారి వాళ్ళ వైసీపీలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అట్లా చిన్నంకరెడ్డి గారిని వాళ్ళ వర్గాన్ని మొత్తం కూడా సాధారణంగా ఆహ్వానించి మరి వాళ్ళ సాయంత్రం 4 పార్టీలో చేర్చుకుంటున్నారు. కాబట్టి మేమందరం కూడా అట్లా చిన్నంకరెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా వారిని అభినందిస్తూ రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ముందు పాత్రగా ఉండి పార్టీ విజయానికి
కృషి చేయమని ఆట్ల చెన్నంగరెడ్డి గారిని, అదేవిధంగా వాళ్ళ వర్గం మొత్తాన్ని కూడా మేము కోరుతున్నాము. అదేవిధంగా ఆట్ల చెన్నంగరెడ్డి గారు దాదాపు మరి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా సీనియర్ నాయకులు, ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పోరాడే మనిషి. అటువంటి వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వాన్ని విడనాడి తెలుగుదేశం పార్టీలకు వస్తున్నందుకు మేమందరం కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో స్వతంత్ర టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. స్వతంత్ర టీవీ క్యాలెండర్ను చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కావూరి చైతన్య ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకుని రావాలని, సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని నిష్పక్షపాతంగా చూపించాలని అన్నారు. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు పీఓ కావూరి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర టీవీ దినదినాభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు పీఓ చైతన్య తెలిపారు. సీఎం జగన్ ని నమ్మి మోసపోయామని ఉద్యోగులు కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు రెండో రోజుకు కొనసాగాయి. ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని 2 ఏళ్లుగా సమ్మెలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27న చలో విజయవాడ చేపడతామని ఏపీ ఎన్జీఓ కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంగల్ రెడ్డి హెచ్చరించారు. విజయవాడ పిలుపు మేరకు ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన 105 సంఘాల పిలుపు మేరకు మరి నిన్నటి నుంచి ఏవైతే పెండింగ్ డిమాండ్లు ఉంటాయో ఆ పెండింగ్ డిమాండ్ల సాధన కోసం కర్నూలు జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ కూడా తాలూకా మండలం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అధికారుల మీద భౌతిక దాడులు పెరిగిపోతా ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం అరికడతామని చెప్పి ఎక్కడ కూడా చెప్పడం, కనీసం డీజీపీ వచ్చి నేను అరికడతా మీరు ధైర్యంగా పనిచేసుకోండి అని చెప్పడం. మహిళా ఉద్యోగుల మీద అదేవిధంగా ఉద్యోగుల మీద కూడా అక్కడక్కడ దాడులు జరుగుతా ఉంటాయి. దీన్ని అరికట్టాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు. గత 6 నెలల నుంచి కూడా పిఆర్సీ కమిషన్ మేము అపాయింట్ చేసినాం. మరి పిఆర్సీ కమిషన్ మీద చర్చలు జరుపుతుంది. పిఆర్సీ విషయంలో కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి పిఆర్సీ విషయంలో ఆలోచన చేస్తామని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రామిస్ చేసి ఏపీ జేఏసీ విజయవాడ పిలుపు మేరకు ఏపీ. కృష్ణా జిల్లా ఉంగుటూరు టీడీపీ సీనియర్ నాయకులు ఈడుపుగంటి కృష్ణమూర్తి ఇంటిపై అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో కొందరు తమ ఇంటి ఆవరణలో తిరగడాన్ని గమనించినట్లు కృష్ణమూర్తి తెలిపారు. తమ ఇంటి తలుపులు కిటికీలు కొట్టి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఉంగుటూరు పోలీసులకు సమాచారం ఇస్తే 2-3 నెలలు ఊరు విడిచి బయటకు వెళ్లాలని చెప్పడంపై కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి పోలీసులు దాసోహం అయ్యారని, ప్రజలకు న్యాయం రక్షణ కల్పించడం లేదని విమర్శించారు. కృష్ణమూర్తితో పాటు సాయి కళ్యాణి దొంతో చిన్న మీడియాతో మాట్లాడారు. అన్న మేమంతా కూడా నాయకులు కరంతో కొట్టుకునేవాళ్ళు, తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, సగం రాజకీయాలు చేసుకునేవాళ్ళు. ఇవాళ గన్నవరం కాన్స్టిట్యున్సీలో మరి వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యేగా గెలిచి గతంలో 5 సంవత్సరాలు చేశాడు. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. ఇవాళ గెలుపు ఓటమి భయం పట్టుకుంటాను, ఏదో రకంగా గన్నవరం కాన్స్టిట్యూన్సీ డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచనతో మొట్టమొదట మరి మేడం గారిని తిడతాం. అవన్నీ కూడా జనం విన్నదే. అది ఏ రకమైన దుర్మార్గం అనేది కూడా ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు మన ప్రెస్లో కూడా చెప్పే రకంగా కూడా మాట్లాడారు. అతను కానీ నాని కానీ గుడివాడ నాని కానీ అది గతం అనుకుంటే తర్వాత నా మీద మరి నేను ఒకసారి పార్లమెంట్ కూడా ఇవ్వాలి ఆయన గారి కోసం గెలుపు కోసం కృషి చేసాం. తర్వాత 2 సార్లు అసెంబ్లీకి కూడా మరి అతను నమ్మడి తిరిగి అర్ధరాత్రి 1 గంట 12 కూడా ఇంటికి వచ్చి పడుకున్నాం. నా సొంత డబ్బుతో నా సొంత కారు నా సొంత డ్రైవర్. అది కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏనాడు రూపాయి ఇక్కడ తెల్ల ఛాలెంజ్ చేస్తున్నాను నేను రాజకీయాల్లో కూడా ఇవాళ వరకు. మరి నీకేం ద్రోహం చేసి చెప్పి నా ఇంటి మీద సుపారీ బ్యాచ్ని ఒక 30-40 మందికి పంపి నన్ను సంపటాకే ప్రయత్నం చేసావు. అని నీకు కృషి చేసి చెప్పి నేను సంపట ప్రయత్నం నాకైతే తెలియదు. అది నీ అంతరాత్మ వదిలేస్తున్నాను. ఏంటంటే కరెంట్ కృష్ణా జలాల కోసం ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలో కొల్లిపూడి శ్రీనివాసరావు నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో గిరిజన మహిళలు కాలి బిందెలతో పాల్గొన్నారు. అడ్డ రోడ్డు నుంచి మొదలైన నీటి సత్యాగ్రహ పాదయాత్ర దీప్లా నగర్ తండా వద్ద ముగిసింది. బకాయి పడ్డ 1,20,00,000కు గాను
నీళ్ల ట్రాక్టర్ కాంట్రాక్టర్లకు 30 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ప్రభుత్వం దిగవచ్చినట్లయింది. దీప్లా నగర్ తండా వద్ద 3 మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేసింది. దీంతో శ్రీనివాసరావు పాదయాత్ర ముగించినట్లు తెలిపారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని, ప్రజలకు సురక్షిత నీరు అందిస్తామని అన్నారు. పరిష్కరించడానికి మేము మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఏ ఇల్లు, ఏ తండా, ఏ కుటుంబం కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఈ రోజే కాదు, భవిష్యత్తులో కూడా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఏ కొండూరులో నీటికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా దానికి నేను బాధ్యత వహిస్తాను, నేను బాధ్యత తీసుకుంటాను. ప్రతి కుటుంబానికి నీరు అందించే బాధ్యత నాది. కాబట్టి ఈ గ్రామాల ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, 17-18 రోజులు నీళ్ళు ఇవ్వకపోయినా ఎంతో ఓపిక మీరు బాధలు పడుతూ, ఫ్లోరైడ్ నీళ్లు తాగుతూ, మురికి నీళ్లు తాగుతూ, ఆ నీళ్లతో వ్యాధులైనా, కిడ్నీ సమస్యలు వచ్చినా ఇబ్బందులు పడుతూ ఇన్ని సమస్యలు అనుభవిస్తున్న మీరు దయచేసి ఈసారి నీళ్లు ఆపినప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు బయటికి రండి. ఒక్క పూట కూడా గ్యాప్ లేకుండా నీళ్లు. శత్రువుకి కూడా రాకూడని కష్టం విజయనగరంలోని 108 వాహనానికి వచ్చింది. అంబులెన్స్కి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలని స్థానికులు వాపోతున్నారు. అదే దుస్థితి విజయనగరం మెయిన్ రోడ్డులో వీటి ఆగ్రహం నుంచి సంతకాల బ్రిడ్జ్ మధ్యలో 108 వాహనానికి వచ్చింది. కదలలేని స్థితిలో తనలాంటి మరో 108 అంబులెన్స్ సహాయం తీసుకుని విజయనగరం చేరుకుంది. ఎందరో రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను నిలబెట్టిన 108 ఇలాంటి స్థితికి రావడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లోని కార్గో డెలివరీ సర్వీస్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్సిల్ తీసుకోవడానికి సుమారు 2 గంటల సమయం పడుతుండటంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్లో నిల్చున్న తర్వాత సర్వర్లు పనిచేయలేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి సిబ్బంది కస్టమర్లను వెనక్కు పంపిస్తున్నారు. ఆర్టీసీ కొరియర్ల కంటే ప్రైవేట్ కొరియర్లు ఉత్తమమంటూ కస్టమర్లు వెనుతిరుగుతున్నారు. వికారాబాద్ జిల్లా జొన్నవాడలో ప్రేమికుల రోజున క్రైస్తవులపై జరిగిన దాడిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెన్నడి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. ముషీరాబాద్లో నిర్వహించిన సమావేశంలో కృష్ణబాఖరావు మాట్లాడుతూ క్రిస్టియన్లపై దాడి చేయడం అమానుషమన్నారు. సమాజంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కెన్నడి డిమాండ్ చేశారు. ఈ దాడి సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కృపాకరావు చెప్పారు. క్రైస్తవులకు రక్షణ కల్పించాలని సీఎంకు కెన్నడ విజ్ఞప్తి చేశారు. మొన్న జరిగిన జన్వాడ సంఘటన విషయంలో కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో రూపించడానికి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అసంఘిక శక్తులు క్రైస్తవులపై దాడి చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది ప్రభుత్వంపై ఎటువంటి దుష్ప్రచారం కాకుండా ప్రభుత్వానికి మేము సలహా తీసుకోవడానికి, ప్రభుత్వాన్ని అడగడానికి మేము అపాయింట్మెంట్ అడిగినాము. రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉంటుండు. ఆయనపై ఎటువంటి దుష్ప్రచారం జరగకుండా మేమందరం తగిన రీతిగా అన్నను అడిగి, అన్న ఏ విధంగా పోవాలా, ఏ విధంగా మరి క్రైస్తవులకు రక్షణ కలగాల అని అన్నను కూడా అడిగి ఒక సలహా తీసుకొని అందరూ క్రైస్తవులు ఫినిషరీస్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వారికి రక్షణ కల్పించాలని అన్న ద్వారా మాట్లాడి ఒక రక్షణ ఏర్పాటు చేసి ఎవరైతే అసంఘిక శక్తులు ఉన్నారో వారిపై ఛార్జ్ షీట్ ఇష్యూ చేయమని కోరుకుంటాము. రేపటి కమ్యూనల్ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి.
నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగిన పరిశ్రమను కలెక్టర్ తనిఖీ చేశారు. కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ క్రాంతి చెప్పారు. రెడ్ కేటగిరీలోని కొన్ని పరిశ్రమలు నిబంధనలను ఉల్లంఘించినట్లు పరిశీలనలో తేలిందన్నారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై మానిటరింగ్ చేయడం లేదేమని అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. పాసమైలారం పటాన్చెరు మండలంలో ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అనేది జరగడం. సాలిబ్రియాస్ ఇండస్ట్రీస్ ఫర్మ్లో ఒక రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల వచ్చిన మంటల్లో కార్మికులు కొంతమంది ఒకరు మరణించడం కూడా జరిగింది. వారికి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఈ పాసమైలారం ఏరియాలో ఏవైతే మనకు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి ఎటువంటి ఫైర్ సేఫ్టీ నార్మ్స్ పాటిస్తున్నారు అనేది ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు జిల్లా ఎస్పీ గారు, ఆర్డీఓ గారు అండ్ అందరూ అధికారులతో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ లేబర్ అసిస్టెంట్ కమిషనర్ అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 3 ఫార్మ్స్ విజిట్ చేయడం జరిగింది. ముందు అరవిందోలో దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అన్ని ఏ విధంగా పాటిస్తున్నారో చూసి ఒక మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేయడం, సర్ప్రైజ్ మాక్ డ్రిల్ కూడా చేపి సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు మహాభోగ్ భండారో కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఓయోలో ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు బంజారా నృత్య ప్రదర్శనలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ప్రొఫెసర్లు మంగు, రాజేందర్ నాయక్, రెడ్జా నాయక్ తదితరులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను పుస్తకంగా రూపొందించాలని ప్రొఫెసర్లు కోరారు. సంత్ సేవాలాల్ గురించి చెప్పుకోవడానికి ఇంతకుముందు మన ఫార్మర్ ప్రొఫెసరు, మాజీ ఎంపీ అయినటువంటి సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ముందుంటుందని కోరుకుంటూ దాని గురించి మేము కూడా గవర్నమెంట్కి పంపిస్తాము. గవర్నమెంట్ నుంచి ఏమాత్రం సహకారాలు అడుగు తీసుకొని ఇలాంటి దాని మీద మా విద్యార్థులు కూడా సంత్ సేవాలాల్ మీద ఒక రీసెర్చ్ కానీ ఒక మంచి అకాడమిక్ చేస్తూ ఆయన యొక్క చేసిన మంచి పనులని ఇంకా సొసైటీకి ముందు తరాలకు కూడా తెలవాలని మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని, ఇక్కడ అధ్యాపకులని, ఇక్కడ నాన్ టీచింగ్ అందరూ మీకు తెలిసినవన్నీ ఆ పీఠం ద్వారా చేస్తే బాగుంటుంది. సో దానికి మా వంతు కృషి చేస్తామని చెప్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన బంజారా సోదరులకి, నాన్ బంజారా సోదరులు కూడా ఇలా పాల్గొన్న అందరికీ కూడా రామ్ చెప్తూ మరొకసారి అందరూ పీస్ఫుల్గా మంచిగా సేవలాల్. మెదక్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నీటి సరఫరా అందడం లేదు. పిల్లికోటలోని మొత్తం 1250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కనీసం 65 ఇళ్లకు నీరు అందడం లేదు. 4 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావడం లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకర్తో నీటిని సరఫరా చేస్తున్నారని, అవి తమ అవసరాలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న బోరు నుంచి నీటిని ఒక వ్యక్తి పంట పొలాలకు తరలిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి నీటిని అందించాలని వేడుకున్నారు. డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిర్రు, కానీ ఇవన్నీ ఏం కరెక్ట్ గా లేవు. అందరు పట్టించుకొని ఇక్కడ వచ్చి వీళ్ళకు ఉంటున్నాం, ఇచ్చిర్రు, ఉంటున్నాం. అసలు ఏముంది ఏం లేదు. వచ్చి చూసి మాకంటూ కొన్ని సౌకర్యాలు కల్పించి, కొన్ని వాటరు, మంచినీళ్లు ఇవన్నీ కల్పించి, మిగతా ఏదైనా వర్క్ ఉంటే ఇది కాదు ఇట్లా అని చెప్పేసి మీరు చేయించగలిగి అందరు సార్లు వచ్చి చూసి కొంచెం ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మా నుంచి అయినంత వరకు మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తాం. అందరు సార్లు వచ్చి ఇట్లా చూసి చేసి మరి ఇది ఇట్లా అని కొంచెం మాకు ఇచ్చారు అంతే. కానీ మా పిల్లలు తీసుకుని వచ్చి ఉంటున్నాం. ఇక్కడ ఏం అసలు ఏది లేకున్నా కానీ ఒక అడవిలో ఉన్నట్టే ఉంటున్నాం. అందరు వచ్చి చూసి పట్టించుకొని కొంచెం మాకు ఏదైనా హెల్ప్ చేయగలరని కోరుతున్నాం. అంతే. వస్తలేవు వస్తున్నాయి 2 ట్యాంకర్ 3 ట్యాంకర్ వస్తున్నాయి. అక్కడనే తురుకలకు అక్కడక్కడే పోసిపోతున్నారు. మేమేం తాగాలి, మేమేం ఆడుకోవాలి. 4 రోజులు నీళ్ళు లేక నీళ్ళతో ఇబ్బంది అవుతుంది. మాకు గతి లేక మేము డబుల్ బెడ్రూమ్లకు వచ్చినాం.
మాకు నీళ్ళ సహకారం అసలే లేదు. ఎటు పోవాలి మేము? ఇక్కడ బోర్లీలు ఇక్కడ సరిపోలే, బోర్లు గ్యాప్ ఇస్తున్నాయి. అచ్చ ట్యాంకర్లు 4 ట్యాంకర్లు అక్కడే పోసిపోతుంది, 3 ట్యాంకర్లు అక్కడే పోసిపోతుంది. ఎంత 2 రోజులకు ఒకసారి వస్తే మాకేం కాదు. ఇవాళకి 4 రోజులు 5 రోజులు ట్యాంకర్ వస్తే నీళ్ళు పోస్తలేదు. బోర్లీలు అశ్విని బతిలాడితే అలా పని నడుస్తుందని ఒక డ్రమ్ము 2 డ్రమ్ములు ఇస్తున్నారు. అవి సరిపోతాయా? ఎన్ని రోజులు అంటే సరిపెట్టుకోవాలి. వీడికి 4 రోజులు సరిపెట్టుకోవాలి 2 డ్రమ్ములు నీళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బాలకృష్ణ కిరాణా జనరల్ స్టోర్లో చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు స్టోర్ షట్టర్ తెరవడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. అయితే షాపు తాళాలు ఎంతకీ తెరుచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగినట్టు సీసీటీవీలో నమోదైంది. మోటార్ సైకిల్పై వచ్చిన 2 షాపు ముందు తిరుగుతూ చోరీకి యత్నించారు. దీనిపై తణుకు పట్టణ పోలీసులకు షాపు యజమాని బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు షాపు పరిసర ప్రాంతాలను పరిశీలించి వివరాలు సేకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ఐఏఎస్ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు చోరీ అయిన సంఘటన చోటు చేసుకుంది. ఈ దొంగతనంపై ఐఏఎస్ అధికారి విజయవాడ శివారు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ అధికారి ఇంట్లో పనివారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా 2 రోజులుగా పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. తమకు సంబంధం లేకపోయినా 2 రోజులుగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ఇవి జిల్లా డైరీ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.